హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. మనకి రేపు జోసా ఫస్ట్ రౌండ్ యొక్క డెడ్ లైన్ అనేది రేపే ఉంటుంది, అంటే June 26. అసలు ఈలోపు మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు మన స్టేటస్ ఏంటి అనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని, మనం చాలామంది స్టూడెంట్స్ తోటి లైవ్ టాక్స్ చేసాము, చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ తోటి. ఇంకా అలాగే కౌన్సిలింగ్ అప్డేట్స్ కానివ్వండి, ఇంకా మీకు కాలేజెస్ విషయాలు అనేవి గ్రౌండ్ రియాలిటీని చెప్పడం జరుగుతుంది. ఇంకా మన దగ్గర మెంటర్షిప్ కూడా ఉంటుంది. జోసా చాలామంది మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్నారు, వాళ్ళకి నడుస్తుంది. ఆల్మోస్ట్ అందరికి కూడా సీట్లు వచ్చాయి. నెక్స్ట్ సీసాప్కి కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే మీకు కంప్లీట్ సీసాప్ మెంటర్షిప్ ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ కానివ్వండి, లేదంటే నెక్స్ట్ మీ డౌట్స్ క్లారిఫికేషన్ కానీ A to Z ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, మీరు తీసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడు మనకి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది వచ్చేసింది. కొంతమందికి సీట్ అలాట్ అయింది, కొంతమందికి అవ్వలేదు. సీట్ అలాట్ అవ్వని వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదు, వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. సో వాళ్ళ సైడ్ ఎటువంటి ఇష్యూ ఉండదు. ఇప్పుడు సీట్ అలాట్ అయిన వాళ్ళకి ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మీరు విల్లింగ్నెస్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు వచ్చిన సీట్ని నెక్స్ట్ మీరు పెట్టుకున్న ఆప్షన్స్ బేస్ చేసుకొని విల్లింగ్నెస్ ఉంటుంది. అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి: ఫ్లోట్, ఫ్రీజ్, స్లైడ్. ఇవి మీకు తెలిసే ఉంటాయి డెఫినెట్లీ. ఫ్లోట్ అంటే మనకు వచ్చిన ఆప్షన్ కంటే పైన ఆప్షన్స్ ఏదైనా వస్తే ఐఎమ్ రెడీ టు టేక్ అని దీన్ని అలాగే ఉంచుకొని. స్లైడ్ అంటే దీన్ని అలాగే ఉంచుకొని ఇదే కాలేజీలో నేను పైన పెట్టుకున్న ఆప్షన్స్ ఏదైనా వస్తే వెళ్తాను అని. ఫ్రీజ్ అంటే నాకు ఇది వచ్చింది, నేను దీన్నే కోరుకుంటున్నాను, సో నేను కాలేజ్కి వెళ్ళిపోతాను అనుకునేది. సో ఈ 3 ఆప్షన్స్ ఉంటే మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, ఫ్లోట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఫ్రీజ్కి మారచ్చు, స్లైడ్కి మారచ్చు ఫస్ట్ ఫ్లోట్ పెట్టుకొని. బట్ ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళు అలా మారలేరు. స్లైడ్ చేసుకున్న వాళ్ళు ఫ్లోట్కి మారలేరు, కానీ ఫ్రీజ్కి మారచ్చు. సో ఇది ఒకసారి ఉంటుంది. సో ఇలా విల్లింగ్నెస్ అనేది సబ్మిట్ చేయాలి. మీరు ఎవరైనా సరే చేయలేదు అంటే ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి, విల్లింగ్నెస్ సబ్మిట్ చేశారా లేదా, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, డాక్యుమెంట్స్. మీరు 4 డాక్యుమెంట్స్ అడిగారు ఇయర్. ఆ 4 డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. వెరిఫికేషన్ అవ్వకపోయినా పర్లేదు, వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని ఉన్నా సరే పర్లేదు. బట్ మీరు అప్లోడ్ చేయకపోతే ఒకసారి చూసుకోండి చేశారా లేదా అని చెప్పేసి అన్ని. ఎందుకు అంటే మనకి రేపటితోటే మనం అప్లోడ్ చేయటం కానీ ఫీజ్ పేమెంట్ కానీ ఎండ్ అయిపోద్ది. ఆ తర్వాత మనకి ఒక 3 days టైం ఉంటుంది. అంటే మనకి June 29th వరకు ఈ ఇష్యూస్ ఉంటే, అంటే ఎవరైనా పేమెంట్ చేసి ఫెయిల్ అయ్యి ఉంటే, లేదా ఎవరైనా డాక్యుమెంట్ మీరు ప్రాపర్గానే బట్ వెరిఫై అవ్వలేదు, ఇలా ఈ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయటం అనేది జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఏంటంటే ఈ 26th మీ సైడ్ నుంచి పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే విల్లింగ్నెస్ సబ్మిట్ చేసి ఉండాలి. నెక్స్ట్ 4 డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ 4 డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి ఉండాలి మీరు. నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ కూడా చేసి ఉండాలి మీరు. ఇవి మనకి రేపు 26th మీరు ఫినిష్ చేసుకొని ఉంచుకోవాలి. వెరిఫికేషన్ నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు, మాది ఇంకా వెరిఫై అవ్వలేదు. వెరిఫికేషన్ అవ్వకపోయినా పర్లేదు, అండర్ ప్రాసెస్ అని వస్తే చాలు. ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు మనకు అప్డేట్ చేస్తారు, మనం వెంటనే రిసాల్వ్ చేసుకోవచ్చు. మనకి 3 days టైం ఇస్తారు నెక్స్ట్ సెకండ్ రౌండ్కి. ఎందుకు అంటే మీరు కనుక ఈ 3 స్టెప్స్లో ఏ ఒక్క స్టెప్ని మిస్ అయినా సరే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది, మిమ్మల్ని జోసా నుంచి తీసేస్తారు. ఇంకా మీరు ఫర్దర్ జోసా రౌండ్స్లోకి పార్టిసిపేట్ చేయలేరు. సో ఒక్కసారి ఇవన్నీ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఈ వీడియో చేశాను, మీరు ఒకసారి ఇంటిమేట్ చేద్దామని చెప్పేసి